నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ కు అంతా సిద్ధమైంది. పోలింగ్ సామాగ్రితో సెంటర్లకు తరలి వెళ్లారు సిబ్బంది. రేపటి పోలింగ్ కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా జిల్లా అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ సన్నద్ధతపై అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ పార్లమెంట్ లోక్సభ స్థానానికి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపు అధికారులు పూర్తి చేశారు. కొద్దిసేపటి క్రితమే మెటీరియల్ అంతా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఆయా పోలింగ్ స్టేషన్లకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా తరలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని హెడ్ క్వార్టర్స్లో ఏదైతే కంట్రోల్ రూమ్స్ ఉన్నాయో అక్కడ నుంచి ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తయింది. అయితే జిల్లాలోను పార్లమెంట్ పరిధిలో ఇటు బాల్కొండ, నిజామాబాద్ రూరల్తో పాటు కొరుట్ల కాన్స్టిట్యున్సీ పరిధిలో కొన్ని మారుమూల ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలని అధికారులు గుర్తించారు. అక్కడికి కొంత 3 గంటల ప్రాంతంలోనే మెటీరియల్ అంతా కూడా బయలుదేరి వెళ్ళిపోయిన మెటీరియల్తో పాటు సిబ్బంది కూడా బయలుదేరి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. సో కొద్దిసేపటి క్రితమే డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తయింది. ఇక ఒకసారి నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే మనకు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 17,04,867 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే 29 మంది అభ్యర్థులు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి బరిలో ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే 1808 పోలింగ్ స్టేషన్లని అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 8,000 మంది పోలింగ్ సిబ్బంది, దాంతోపాటు 3,000 మంది పోలీసు సిబ్బంది, అంటే మొత్తం 11,000 మంది సిబ్బందితో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను కొనసాగించేలాగా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. దాదాపు 2,542 వివిప్యాట్స్ని ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలించారు. ఇక పోలింగ్ స్టేషన్ నిన్న ఎప్పుడైతే ప్రచారం ముగిసినప్పటి నుంచి దాదాపు 48 గంటల పాటు నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ ని విధించారు. ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మద్యం షాపులు, దాంతోపాటు ఎక్కడైనా ప్రైవేట్ పార్టీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటే వాటిని కూడా 48 గంటల పాటు అందరూ మానుకోవాలన్నటువంటి విషయాన్ని పోలీసులు చెప్పారు. సో ఒకవైపు డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే ఆయా పోలింగ్ స్టేషన్లకు మెటీరియల్ అంతా కూడా తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పోలింగ్ స్టేషన్ల వద్ద దాదాపు 200 మీటర్ల వరకు పోలీసులు ఆంక్షల్ని విధించారు, సిబ్బంది ఆంక్షల్ని విధించారు. 200 మీటర్ల పైనే ఎవరైనా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, 200 మీటర్ల పరిధి పోలింగ్ స్టేషన్కి మీటర్లు దాటి లోపలికి రావద్దనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎవరైనా రాజకీయ పార్టీలు ఓటర్లకు సహకరించే విధంగా వెలుసుబాటు కల్పించారు. కేవలం 2 వ్యక్తులు మాత్రమే, ఆయా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి 2 వ్యక్తులు అక్కడ ఒక టెంట్ లాంటిది లేదా ఏదైనా షాడోను వేసుకొని ఒక 2 వ్యక్తులు ఉండేలాగా ఈసారి ఈసీ వెలుసుబాటుని కల్పించింది. ఇక ఎప్పుడైతే నిన్న ప్రచార పర్వం ముగిసిందో, నిన్న సాయంకాలం నుంచి రేపు ఉదయం వరకు కూడా సైలెంట్ మోడ్ కొనసాగుతుంది. ఈ సైలెంట్ మోడ్లో ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా దాదాపు కుల సంఘాల వారీగా, కొన్ని యూనియన్ల వారీగా ఎవరైతే ఉన్నారో వారికి డబ్బుల పంపిణీ కావచ్చు, మద్యం పంపిణీ కావచ్చు, ఇప్పటికే ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యం. చాలా చోట్ల పోలీసులు ఆంక్షలు విధించాము, తనిఖీలు చేస్తున్నామని చెప్తున్నా కూడా ఇంకా అట్లాంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. చాలా చోట్ల ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ ఉదయం నుంచి కూడా చాలా చోట్ల ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. గుంపులుగా కండువా లేకపోయినా, బ్యానర్ లేకపోయినా, చేతిలో ఎట్లాంటి ప్రచార సామాగ్రి లేకపోయినా కూడా ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇప్పటికే ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మరోపక్క ఇప్పటికీ పోలింగ్ సంబంధించి ఒకసారి చూస్తే పోలింగ్ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు, మారుమూల ప్రాంతాన్ని గుర్తించారు, అక్కడ ఒక గంట ముందుగానే యొక్క పోలింగ్ ప్రక్రియ ముగిసిపోతుంది. ఇక గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటుతో పాటు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంత పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ సిబ్బంది, ఇటు రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు సిబ్బంది అంతా కూడా విస్తృత ప్రచారం కొనసాగించారు. మైక్ల ద్వారా అనౌన్స్మెంట్ చేయించారు, పాంప్లెట్స్ వేయించారు. అంతేకాకుండా బల్క్ ఎస్ఎంఎస్లు కూడా ఓటర్లకు పంపించినటువంటి నేపథ్యం. సో కొంత పోలింగ్ ప్రక్రియను పెంచే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక ఒకవైపు ఎండల తీవ్రత, మరోపక్క ఎన్నికల నేపథ్యంలో కొంత రేపు ఓటర్లకు ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా, పోలింగ్ స్టేషన్ల వద్ద ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే కొంత నీడను కల్పించేలాగా షామియానాలు కావచ్చు, ఇతరత్ర ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు చాలా చోట్ల కూలర్ల ఫెసిలిటీని కూడా కల్పించారు. నిజామాబాద్ జిల్లాలో 44-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కొంత ఎండలకు సిబ్బంది కావచ్చు, లేకపోతే ఓటర్లు కావచ్చు ఎట్లాంటి ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపినటువంటి పరిస్థితి. ఇక పోలీసులకు సంబంధించి
ఇప్పటికే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల్ని విచారిస్తున్నారు. దాంతోపాటు 5 వ్యక్తుల కంటే ఎక్కువ ఎక్కడైనా కనిపిస్తే గుమిగూడినటువంటి పరిస్థితి ఉంటే వారిని విచారిస్తున్నారు. అట్లా ఎవరు కూడా 5కు మించి ఒక చోట ఉండకుండా నిషేధాజ్ఞలు విధించారు. ఇక ఇప్పటికే ప్రజలంతా కూడా ఓటర్లంతా కూడా ఒక పోలింగ్ మూడ్లోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం. ఇప్పటికే ఒకవైపు తెర వెనుక ప్రలోభాలు, మరోపక్క పోలింగ్ సంబంధించినటువంటి సమయం దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత రాజకీయ పార్టీలతో పాటు స్థానిక ఓటర్లను కొంత ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయం 7 గంటలకు, పొద్దున 5:30కి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 6 గంటల వరకు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. తర్వాత 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సాయంకాలం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాల్లో రిమోట్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ 1 గంట ముందుగానే ఒక పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ సమయం నుంచి మెటీరియల్ అంతా కూడా తిరిగి ఎక్కడైతే వీటిని చేర్చాలో అక్కడికి చేర్చడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఎక్కడైతే ఈ ఆయా సెగ్మెంట్ పరిధిలో, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని హెడ్ క్వార్టర్స్లో వీటిని భద్రపరిచేటువంటి అవకాశం ఉంది. అక్కడ నుంచి నేరుగా డిచ్పల్లిలో ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్కు తరలిస్తారు. స్ట్రాంగ్ రూమ్కు తరలించిన తర్వాత సీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక పోలింగ్ ప్రక్రియకు సంబంధించి రేపు ఉదయం నుంచే పోలీసులు, ఆయా పోలింగ్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆయా పోలింగ్ స్టేషన్ల వద్ద ఈ రాత్రికే చేరుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల కూడా పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి సిబ్బంది చేరుకున్నటువంటి నేపథ్యము. ఉదయం 5:30కు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు కాబట్టి ఇప్పటికే దాదాపు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సీసీ కెమెరాలతో పోలింగ్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దీంతోపాటు ఎప్పటిలాగే వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తి పోలింగ్ ప్రక్రియను అధికారులు వీక్షిస్తున్నారు. ఇప్పటికే బాసర్ ట్రిబుల్ అయితే పాటు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన కొంతమంది విద్యార్థులను ఈ వెబ్ కాస్టింగ్కి ఉపయోగిస్తున్నట్టుగా నిన్న జిల్లా కలెక్టర్ చెప్పారు. సో వెబ్ కాస్టింగ్ ద్వారా, దాంతోపాటు సీసీ కెమెరాల ద్వారా పూర్తి పోలింగ్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించే అవకాశం ఉంది. ఎక్కడైనా గత ఎన్నికల్లో, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూస్తే చాలా చోట్ల ఈవీఎంల మొరాయింపు కావచ్చు, లేకపోతే ఈవీఎం బటన్ నొక్కినప్పుడు ఆడియోకి సంబంధించినటువంటి ఆడియో ఫెయిల్యూర్కి సంబంధించినటువంటి అంశాలు కొంత తెర మీదకి వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు ఈవీఎంలో సమస్యలను, సాంకేతిక సమస్యలను తొలగించేలాగా టెక్నికల్ సిబ్బందిని ఈసారి కొంత ఎక్కువ మొత్తంలో తీసుకున్నారు. ప్రతి సెంటర్కి ఒక టెక్నీషియన్, ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక టెక్నీషియన్, స్పెసిఫిక్గా ఒక టెక్నీషియన్ ఈవీఎంలకు సంబంధించి ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి సీసీ కెమెరాల ద్వారా, వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ప్రక్రియను గమనిస్తారు. సిబ్బంది యొక్క మూమెంట్స్ను కూడా గమనిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఎండల నుంచి ఓటర్లకు ఇబ్బంది కలగకుండా, పోలింగ్ స్టేషన్లో ఎట్లాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నటువంటి విషయాన్ని కూడా జిల్లా స్థాయి అధికారులు చెప్తున్నారు. ఇక ఇప్పటికే దాదాపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. రేపు ఉదయం 5:30 గంటలకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 5:30 గంటలకు ఈ యొక్క మాక్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది. దాని తర్వాత 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. రేపు సాయంకాలం 6 గంటల తర్వాత 6 గంటలకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ముగిసిపోతుంది. తిరిగి రాత్రి 9-10 గంటల వరకు మారుమూల ప్రాంతాల నుంచి కొంత ఆలస్యంగా ఈ యొక్క పోలింగ్ జరిగిన తర్వాత ఈవీఎంస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ సమీప ప్రాంతాలకు సంబంధించినటువంటి మాత్రం సాయంత్రం 8-8:30 ప్రాంతంలోపు కౌంటింగ్ సెంటర్కు, స్ట్రాంగ్ రూమ్కు చేరుకుంటాయనేటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. సో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 5 అసెంబ్లీ సెగ్మెంట్లు, జగిత్యాల, కోరుట్ల మొత్తం 7 సెగ్మెంట్ల పరిధిలో దాదాపు 17,04,844 మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గినటువంటి నేపథ్యంలో అధికారులు ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృత ప్రచారాన్ని కల్పించారు. ఈసారి కొంత యూత్ ఓట్లు, దాదాపు 62,000 కొత్త ఓట్లు నమోదయ్యాయి. సో వారందరూ కూడా ఎన్నికల్లో పార్టిసిపేట్ అయ్యేలాగా అధికారులు ఇప్పటికే విస్తృత ప్రచారం కొనసాగించారు. 3 రోజుల పాటు సెలవులు రావడంతో కొంత స్తబ్దత ఉన్నప్పటికీ కూడా అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి విషయాన్ని అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో రేపు కొంత పోలింగ్ శాతం మెరుగుపడుతుందనేటువంటి ఒక అంచనా అయితే అధికారులు వేస్తున్నారు. సో ఇట్లా నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఇప్పటికే పోలింగ్కు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు జరిగినాయి. రేపు ఉదయం పోలింగ్ ప్రక్రియ కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం అయితే నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో కనిపిస్తుంది. అపర్ణ. రైట్ రజనీకాంత్.